నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. జై శ్రీరామ్. మనం నిన్నటి రోజున రాముల వారి పట్టాభిషేక మహోత్సవానికి ప్రజలందరూ ఉత్సాహపడే వరకు చదువుకున్నాం. ఈరోజు రామాయణంలోని అయోధ్యకాండలో 7వ సర్గలో ఉన్నాం. కైకేయికి మందర దుర్బోధ. పుట్టింటి నుండి మెట్టినింటికి కైకేయి వచ్చినప్పుడు ఆమె వెంట వచ్చిన అరణపు దాసి మందర. ఈమె పుట్టు పూర్వోత్తరములు తెలియరావు. కైకేయి దాసి అయిన ఈ మందర ఎక్కడ పుట్టినది, ఈమె తల్లిదండ్రులెవరు అనునవి తెలియరావు. పూర్వజన్మలో ఈమె దుందుబి అను ఒక గంధర్వకాంత. రావణుడు పెట్టెడి బాధలకు తట్టుకొనలేక దేవతలు మొరపెట్టుకొనగా బ్రహ్మదేవుడే అతని సంహారమునకై కుబ్జరూపమున ఈమెను సృష్టించెను. విధి నిర్ణయమును అనుసరించి ఈమె కైకేయి యొక్క మనస్సునందు దురాలోచనలను రేకెత్తించెను. శ్రీరామ పట్టాభిషేక ముహూర్తమునకు ముందు రాత్రి ఈమె యాదృచ్ఛికముగా అటునిటూ తిరుగుచూ చంద్రుని వలె నిర్మలమైన ప్రాసాదము మీదికి ఎక్కెను. అయోధ్య నగరమునందలి రాజవీధులలో కల్లాపి చల్లి పూలతో అలంకరింపబడి ఉండుటను ఆమె ఆ భవనము మీది నుండియే చూచెను. ఆ నగరమునంతటను శ్రేష్టములైన ధ్వజ పతాకములు రెప్రపలాడుచుండెను. చిన్న సన్న వీధులు సైతము జన సంచారమునకు అనువుగా శుభ్రపరచబడి ఉండెను. ప్రజలెల్లరూ తలంట్లు పోసుకొని అలంకరించుకొని తిరుగుచుండిరి. పూలమాలలు మధుర పదార్థములు గల పళ్ళెములను చేతబట్టి బ్రాహ్మణులు మంత్రములను పఠించుచుండిరి. వెల్లవేయుచుటచ్చే దేవాలయములన్నీయును స్వచ్ఛముగా ప్రకాశించుచుండెను. వివిధములకు వాద్యఘోషలు అంతటను ప్రతిధ్వనించుచుండెను. సంతోషోత్సాహములతో జనులెల్లరూ గుంపులుగా చేరియుండిరి. వేద ఘోషలు మారుమ్రోగుచుండెను. పశు పక్షాదులకును రామాభిషేకము సంతోషమును గూర్చున్నది కావున ఏనుగులు గుర్రములు సంతోషముతో నుండెను. ఆవులు అంబా అనుచుండెను. కోడెలు రంకెలు వేయుచుండెను. స్త్రీ పురుషులు అందరూ మానసోల్లాసములతో పతాకములను ఎగరవేయుచుండిరి. ఇట్లు శోభాయమానముగా ఉన్న అయోధ్య నగరమును చూచి మందర మిక్కిలి ఆశ్చర్యచకితమయ్యెను. సమీపమున గల మేడపై శ్రీరాముని పెంచిన దాది నిలబడియుండెను. స్వచ్ఛమైన పట్టు వస్త్రములను ధరించిన ఆమె కనులలో సంతోషము వెల్లివిరియుచుండెను. ఆ దాదిని చూచి మందర ఇట్లు ప్రశ్నించెను. ఓ దాది, రామజనని ఏదైనానొక మనోరథ సిద్ధికై పరమ సంతోషముతో జనులకు దాన ధర్మములను చేయుచున్నదా? ఇక్కడ రామజనని అంటే కౌసల్యాదేవిని పేరుతో పేర్కొనక రామమాత అని అనుటబట్టి మందరకు కౌసల్యపై గల అసూయ వెల్లడియగుచున్నది. పట్టరాని సంతోషంతో ప్రజలు ఎందుకు పొంగిపోవుచున్నారు? దశరథ మహారాజు హర్షాతిరేకముతో ఏదైనానొక ఘనకార్యమును జరిపింపబోవుచున్నారా? నాకు తెలుపుము. సంతోషముతో ఉక్కిరి బిక్కిరి ఎగుచున్న ఆ దాది మహారాజ్యలక్ష్మి శ్రీరాముని స్మరింపబోవుచున్నది. శాంత స్వభావుడు పుణ్యమూర్తి అయిన శ్రీరాముని రేపే పుష్యమి నక్షత్రయుక్త సుముహూర్తమున దశరథ మహారాజు యువరాజు పట్టాభిషిక్తుని చేయబోవుచున్నాడు అని ఆ గూని మందరకు తెలిపెను. ఆ దాది మాటలను వినిన వెంటనే అసూయతో దహింపబడుచు ఆ గూని మందర కైలాస శిఖరము వలె ఎత్తైన రాజప్రాసాదము నుండి గబగబా క్రిందికి దిగెను. పాపాత్మురాలైన ఆ మందర కోపముతో కుతకుతలాడుచు శయ్యపై పరుండియున్న కైక కడకు చేరి ఇట్లు నుడివెను. ఓ మూడురాల లెమ్ము, ఇంకను పరుంటివేళ భయంకరములైన పెను ఆపదలు దుఃఖ పరంపరలు నిన్ను చుట్టముట్టబోవుచుండగా తెలుసుకొనలేకున్నావా? ఓ కైక, నీ భర్తకు నీ సౌతులందరి మీద కంటే నీపైనే ఎనలేని ప్రేమయున్నట్లు నీవు భ్రమపడుచున్నావు. కాని ఆయనది కేవలము నటన మాత్రమే. నిజముగా ఆయనకు నీపై ఏ మాత్రమును అనురాగము లేదు. నీకై నీవు నేనెంతో అదృష్టవంతురాలను అని గొప్పలు చెప్పుకొనుచుందువు. వాస్తవముగా నీ అదృష్టము గ్రీష్మకాలమునందు నదీ జలముల వలె తరిగిపోవుచున్నది. పాపాత్మురాలైన ఆ గూని మందర రుసరుసలాడుచూ ఇట్లు పరుషవచనములు పలుకగా కైక మిక్కిలి విషాదమునకు లోనయ్యను. అంతట కైకేయి ఆ కుబ్జతో, ఓ మందర, ఆ అశుభమేమియు
సంభవింపలేదు గదా. నీ ముఖముపై విషాద ఛాయలు అలుముకొని ఉన్నవి. నీవు మిక్కిలి దుఃఖితురాలుగా కనపడుచున్నావు. కారణమేమి అని అడిగాను. రామ పట్టాభిషేక విషయమునే ఎరుగక పలుకుచున్న కైకేయి యొక్క మధుర వచనములను విని కైకేయి హితమును గోరుచున్న ఆ మందర ఇంకనూ విషన్నురాలై ఆ కైకకు మిక్కిలి ఖేదమును కలిగించుచు ఆమెలో రాముని ఎడ వైముఖ్యమును పుట్టించుచు ఇట్లు పలుకసాగెను. ఓ దేవి, దశరథ మహారాజు శ్రీరాముని యువరాజ పట్టాభిషిక్తుని చేయబోవుచున్నాడు. నీకు అంతులేని మహా విపత్తు వచ్చి పడునున్నది. నేను ఈ వార్త వినగానే ఇష్టము కాని రామ పట్టాభిషేకము జరగబోవుచున్నందులకు నీకభిమతమైన భరత పట్టాభిషేకము జరుగనందులకు తీరని దుఃఖమునకు లోనైతిని. అగాధమైన భయమున మునిగి తిని ఆ కారణమున అగ్నితో దహింపబడుచున్న దాని వలె విలవిలలాడుచు నీ హితమును గోరి ఇటు వచ్చి తిని. ఓ కైకేయి, నీకేమాత్రము ఆపద వచ్చినను నా వేదనకు అంతమే ఉండదు. నీకు అభివృద్ధి లభించినచో నా ఆనందమునకు అవధులే ఉండవు. ఇది ముమ్మాటికి నిజము. ఓ దేవి, నీవు మహారాజ వంశమున జన్మించిన దానవు. అంతేకాదు ఒక మహారాజునకు భార్యవు. రాజధర్మములు ఎంత క్రూరములో ఎరుగవా ఏమి? నీ భర్త పైకి ఎన్నెన్ని ధర్మవచనములను పలుకుచున్నను యథార్థముగా అతడు నీకు హాని తలపెట్టువాడు. నోటితో ఇచ్చకపు మాటలాడుచూనే చాటున కీడు కలిగించువాడు. అట్టి వానిని నీవు సజ్జనునిగా భావించుచుండుట వలన అతడు నిన్ను వంచుచున్నాడు. సమయానుకూలముగా నీ భర్త బుజ్జగింపు మాటలతో నిన్ను తృప్తిపరచుచు నీకు అనర్థమునే తెచ్చిపెట్టుచున్నాడు. కౌసల్యకు మాత్రము రాజ్యాధికార లాభములను కట్టబెట్టుచున్నాడు. కపటి అయిన నీ భర్త భరతుని నీ బంధువుల కడకు అంటే కైకేయి రాజ్యమునకు పంపివేచి నిష్కంటకమైన కోసల రాజ్యమునకు రేపు ఉదయమే శ్రీరాముని యువరాజునుగా చేయునున్నాడు. ఓ అమాయకురాల, దశరథుడు నీకు పతి రూపంలోనున్న శత్రువు. ఆ విషయమును గ్రహింపక తల్లి వలె ఆయనకు హితమును గోరుచు పామును ఉడిలో చేర్చుకునినట్లు ఆయనను నమ్మి ప్రేమతో లాలించితివి. పామును ఎంత ప్రేమతో పెంచినను అది పోషించిన వానిని సైతము కాటువేయును గదా. ఉపేక్షించినచో ఏమరపాటున ఉన్నచో సర్పము గాని శత్రువు గాని కాటు వేయునట్లే దశరథ మహారాజు కూడా నీకును నీ కుమారుడైన భరతునకు అపకారమును తలపెట్టినాడు. తెలివి లేనివో కైకేయి, అసత్యవాదియు పాపియు అయిన దశరథుడు కోసల రాజ్యమును శ్రీరామునకు కట్టబెట్టుచున్నాడు. నిత్యము హంసతూలిక తల్పములపై సకల సుఖములను పొందుటకు అర్హురాలవైన నిన్ను నీ పుత్ర మిత్ర పరివారములను ఇక్కట్ల పాలు చేయునున్నాడు. ఓ కైకేయి, నీవు సమయోచితముగా సకల కార్యములను సాధించుట గనుగల సమర్థురాలవు. ఇప్పుడు నీ హితమును గూర్చి ఆలోచింపుము. దానికిది తగిన సమయము. ముందు నిన్ను నీవు కాపాడుకొనుము. అంతేకాదు నీ పుత్రుడైన భరతుని నన్ను రక్షింపుము. అంతవరకును తలపముపై పరిండియున్న ఆ కైకేయి మందర మాటలను విని శ్రీరామ పట్టాభిషేక వార్తకు పరమానంద భరితురాలై శరత్కాల చంద్రరేఖవలే వికసిత వదనై లేచి కూర్చుండెను. మెరుపు వంటి రామ పట్టాభిషేక శుభవార్తకు ఆశ్చర్యపడి సంతోషముతో ఉబ్బి తబ్బిప్పైన కైకేయి ఆ గూని మందరకు ఒక విలువైన ఆభరణమును బహూకరించెను. వనితారత్నమైన కైకేయి ఆ గూని మందరకు ఒక ఆభరణమును కానుకగా ఇచ్చి మందరను వింతగా చూచుచు ఆమెతో మరులా ఇట్లు నుడివెను. ఓ మందర, నీవు తెలిపిన ఈ పట్టాభిషేక విషయము నాకు మిక్కిలి ప్రీతికరమైనది. ఇంతటి సంతోషకర వార్తను తీసుకొని వచ్చిన నీకు ఇంతకంటే ఏమి చేయగలను? రామభరతులిద్దరును నాకు సమానులే. నాకు ఆ ఇరువురిలో ఏ మాత్రము హెచ్చుతగ్గులు గోచరింపవు. కావున మహారాజు శ్రీరాముని పట్టాభిషిక్తుని చేయునందులకు నేను ఎంతయు సంతోషపడుచుంటిని. మిక్కిలి ప్రేమాస్పదురాలవైన ఓ మందరా, నీవు తెలుపుని ఈ శ్రీరామ పట్టాభిషేక శుభవార్త నాకు ఎంతో ప్రియమైనది. ఇంతకంటెను సంతోషకరమైన వార్తను నీవు చెప్పజాలవు. ఇంతటి చల్లని వార్తను వినిపించినందులకు నీవు కోరిన వరమును తప్పక ఇచ్చెదను. వెంటనే కోరుకొనుము. ఇక్కడ మనకి ఇంకొక విషయం తెలియాలి, అది చదువుతాను వినండి. దేవతల పన్నాగము వలన మందర కలుషిత బుద్ధి అయి విపరీత భాషణమును చేసినను ఉత్తమ వంశమున పుట్టిన దగుట వలన గుణవతి అయిన కైకేయి
శ్రీరామ పట్టాభిషేకము తనకును హితకరమైనదే అని భావించి సంతోషముతో పొంగిపోయెను. భరతుడు తన వివాహానంతరము మేనమామయ్యకు యుధాజిత్తు వెంట తాతగారి ఇంటికి వెళ్లి ఆ కేకేయ రాజ్యమునందే ఇంతవరకు నివసించుచుండెను. ఈ 12 సంవత్సరముల కాలము కైకేయి శ్రీరామునే తన కుమారునిగా భావించి అల్లారు ముద్దుగా లాలించుచూ వచ్చెను. అందువలన ఆమెకు భరతుడు శ్రీరాముడు ఇద్దరును సమానులే. ఈ సందర్భమున మహాకవి తులసీదాస్ రామచరిత్ర మానసము నందు ఇట్లు పేర్కొనెను. విధాత నన్ను చల్లగా చూచి మరల నాకు మానవ జన్మను ప్రసాదించినచో నాకు శ్రీరాముడు కుమారుడు, సీత కోడలు కావలను. శ్రీరాముడు నాకు ప్రాణముల కంటెను ఎక్కువ ప్రీతిపాత్రుడు అని రాజ్యాభిషేకోత్సవమును నిన్ను ఎందుకు క్షోభపెట్టుచున్నది అని చెప్పుకొచ్చారు. ఇది కైకేయికి శ్రీరామునిపై గల ప్రేమకు ఇది పరాకాష్ఠట. ఆవిడ స్వతహాగా శ్రీరాముని భరతునితో పాటు సమానంగా తన బిడ్డ కన్నా ఎక్కువగా ప్రేమించిందిట. అటువంటి ఆవిడ్ని మరి మందర ఏ విధంగా మార్చింది అనే కథా సారాంశాన్ని ఇప్పుడు మనం చదువుకుందాం. 8వ సర్గము. శ్రీరాముడు యువరాజైనచో కైకేయి భరతుడు ఇక్కట్ల పాలగుదురు అని మందర ఆమెకు పెక్కు విధముల నూరిపోయుట. శ్రీరాముడు యువరాజైతే నువ్వు నీ కొడుకు ఇద్దరు కూడా కష్టాల పాలవుతారని మన మందర చెప్పారన్నమాట. చదువుకుందాం. కైకేయి వచనములు తనకు సహింపరాని వగుటచే ఆ దుష్ట మందరలో కోపము దుఃఖము పొంగి పొరలెను. అప్పుడామె కైకేయి ఇచ్చిన ఆభరణమును దూరముగా విసిరికొట్టి మరల ఆమెతో ఇట్లనెను. ఓ మూర్ఖురాల, దుఃఖింపవలసిన సమయములో కూడా నీవు సంతోషపడుచుంటివేళ ఇంక నీకు శోకసాగరమే గతి అను విషయమును కూడా నీకు బోధపడటలేదు. ఓ దేవి, రామాభిషేక రూపమున అంతులేని ఈ ప్రమాదము వచ్చి పడుచున్న ఇట్టి గట్టు పరిస్థితిలోనూ నీవు శోకించుటకు మారుగా సంతోషించుచుంటివి. దుఃఖార్తులనైన నాకు నీ అజ్ఞానమును చూచి నవ్వు వచ్చుచున్నది. నీ తెలివిలేని తనమునకు నేనెంతయు పరితపించుచుంటిని. శత్రువైన సవతి కుమారుని యొక్క ఉన్నతి మృత్యువు వంటిది. దానిని చూచి బుద్ధిగల ఏ ఆడుది సంతోషించును. రాజ్యాధికారమును పొందు విషయమున శ్రీరాముడు భరతుడు సమానార్హులే. అందువలన భరతుడినిన శ్రీరామునకు భయగ్రస్తుడైన వాడు తనకు భయకారకుడైన వానికి అపకారము చేయుటకే తలంచుచుండును. శ్రీరామునకు భరతుడు భయకారకుడు కావున రాజ్యాధికారము చేజిక్కిన పిమ్మట రాముడు భరతునకు తప్పక హాని తలపెట్టును. ఆ కారణము వలననే నేను మిక్కిలి విచారమునకు లోనగుచున్నాను. మహాధనుర్ధారి అయిన లక్ష్మణుడు ఎల్లప్పుడూ త్రికరణ శుద్ధిగా రాముని అనుసరించియుండువాడు. రామునకు లక్ష్మణుని వలె భరతునకు శత్రుఘ్నుడు సర్వదా అనుచరుడు. ఆ ఇరువురకును రాజ్యాధికారము ఉన్నను వారు అస్వతంత్రులు. అందువలన రామునకు వారి వలన భయము లేదు. ఓ భామిని, శ్రీరాముడు పునర్వసు నక్షత్రమునను భరతుడు పుష్యమీ నక్షత్రమునను జన్మించిరి. అందువలన జనన క్రమమును బట్టి రాముని తర్వాత భరతుడు రాజ్యార్హుడు. పిమ్మట క్రమముగా ఆశ్లేష నక్షత్రమున దశమి తిథియందు పుట్టిన లక్ష్మణ శత్రుఘ్నులు కనిష్ఠులగుట వలన రాజ్యార్హత వారికి బహు దూరము. కనుక ముందుగా రాముని వలన ప్రమాదము భరతునికే. వినేవాళ్ళుంటే చెప్పేవాళ్ళు 100 చెబుతారట. రామాయణంలో ఈ ఘట్టం వల్ల కథ మలుపు తిరుగుతుంది. ఒక ఆడవాళ్ళు మాట్లాడితే ఎలా ఉంటుంది, ఎంత గంభీరంగా మనం కథ జరుగుతోందో ఈ కథ చదువుతుంటేనే తెలుస్తోంది. మందర మాటలు వింది కైకేయి. ఆవిడంతటా ఆవిడ రాముడి పట్టాభిషేకాన్ని ఆవిడ విమర్శించలేదు. మనం ఎవరి మాటలు విన్నా కూడా దీన్ని బట్టి ఈ కథను బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, మనం వినే మాట అది మనకి మంచి జరుగుతుందా, లేదు చెప్పేవాళ్ళు మనకు మంచి చెప్తున్నారా లేదా చెడు చెప్తున్నారా అనేది మనల్ని మనం విమర్శించుకోవాలి. అంతేగాని ఎవరైనా చెప్తే వినేసేయాలి, వాళ్ళు మన కోసం మంచి చెప్పారేమో అని ముందడుగేస్తే పరిస్థితి దారుణంగా ఉంటుందని మనం ఈ కథ ద్వారా తెలుసుకోవాలి.
శ్రీరాముడు సకల శాస్త్ర పారంగతుడు, రాజనీతి కోవిదుడు, సమయమునకు తగినట్లుగా కార్యములను నిర్వహించుటలో దక్షుడు. కనుక ఆయన వలన నీ కుమారునకు ప్రమాదము కలుగునని చింతించుచు నేను వణికిపోవుచున్నాను. రేపు పుష్యమి నక్షత్రయుక్త సుముహూర్తమున బ్రాహ్మణోత్తములు కౌసల్యాదేవి పుత్రుని కోసల రాజ్యమునకు యువరాజ పట్టాభిషిక్తుని చేయునున్నారు. నిజముగా ఆమె భాగ్యమే భాగ్యము. శ్రీరాముడు యువరాజు అగుటతో రాజ్యాధికారము అంతయు కౌసల్యాదేవి గుప్పిటనే ఉండును. రాజమాతగా ఆమె మిక్కిలి ఖ్యాతికెక్కును. సౌతులందరిపై ఆమెదే పైచేయి అగును. అప్పుడు నీవు ఆమె కడ దోసిలొగ్గి దాసివలే ఆమెను సేవింపవలసి వచ్చును. ఇదియే జరిగినచో మాతో కూడా నీవును ఆమెకు దాసివి అగుదువు. అంతేకాదు రామునకు నీ కుమారును దాస్యము చేయవలసి ఉండును. అందులకు రాముని అంతఃపుర స్త్రీలందరూ సంతోషముతో పొంగిపోవుదురు. భరతుని భవనమునందలిని కోడలు మొదలగు స్త్రీలెల్లరూ అవమాన భారముతో తలలు ఉంచుకొని దుఃఖంతో కృంగిపోవుదురు. మిక్కిలి దుఃఖితై నోటికి వచ్చినట్లు హద్దు మీరి దురుసుగా ప్రేలుచున్న మందరను చూచి కైకేయీదేవి ఏ మాత్రము తొణకక శ్రీరాముని గుణగుణముల వలనే ఇట్లు శ్లాఘింపసాగెను. శ్రీరాముడు గురువుల కడ చక్కగా శిక్షణ పొందినవాడు, ధర్మజ్ఞుడు, ఇతరులనర్చిన స్వల్పమైన ఉపకారమును సైతము మరవనివాడు, సత్యమును పలికెడువాడు, పవిత్రుడు, పైగా మహారాజు గారి పెద్ద కుమారుడు. అందువలననే అతడు యువరాజు పదవికి అర్హుడు. అతడు కలకాలము వర్ధిల్లుచు తన తమ్ములను అనుచరులను తండ్రి వలె వాత్సల్యముతో పాలించువాడు. అట్టి శ్రీరాముని పట్టాభిషేక వార్తను విని ఓ కుబ్జ వ్యర్థముగా నీ వేల పరితపించుచున్నావు. శ్రీరాముడు కొంతకాలము కొన్ని వందల సంవత్సరముల పాటు పరిపాలించిన పిమ్మట తాత ముత్తాతల నుండి తరతరములుగా వచ్చుచున్న ఈ కోసల రాజ్యమునకు పురుష శ్రేష్ఠుడైన భరతుడే రాజొగుట నిశ్చయము. ఓ మందర, ఇప్పుడు శ్రీరాముని పట్టాభిషేక రూపమున శుభ పరంపర ప్రాప్తింపబోవుచుండగా, భవిష్యత్తులో సంతోషకరముగా భరతుడు రాజు కాబోవుచుండగా నీవెందులకు దుఃఖించదవు? శ్రీరాముడు భరతుని వలె అంత మాత్రమే కాదు, అతని కంటెను నాకు అత్యంత ప్రీతి పాత్రుడు. ఆ రఘురాముడు కూడా తన తల్లి అయిన కౌసల్య కంటెను నన్నే అధికముగా సేవించుచుండెను. రఘునందనుడు తన తమ్ములను కూడా తనతో సమానముగా చూచుకొనును. ఈ నలుగురు అన్నదమ్ముల మధ్య గల సోదర ప్రేమ అపూర్వమైనది. కనుక రాజ్యాధికారము రామునిదే అయినను భరతునిదే అయినను ఒక్కటే. రాముడు రాజైనను అతనితో సమానముగా భరతుడును సర్వ సుఖములను అనుభవించును. కైకేయి మాటలను విని మందర ఇంకనూ ఎక్కువ దుఃఖితురాలాయను. ఆమె వేడి నిట్టూర్పులు విడుచుచు కైకేయితో ఇట్లు నుడివెను. ఎంతసేపు బతిమలాడుతుందో చూడండి ఆవిడ కైకేయిని. ఓ వెర్రి కైకేయి, రాముని పట్టాభిషేకము జరిగినచో నీకు అనర్థములే మిగులును. కాని నీ మూర్ఖత్వముచే దాని వలన నీకు మేలు కలుగునని భ్రమపడుచున్నావు. అంతులేని ఆపదలతో నిండిన దుఃఖ సాగరమున మునుంగబోవుచుండియు నీవు నీ దుస్థితిని తెలుసుకొనలేకపోయున్నావు. ఓ కైకేయి, ప్రస్తుతము శ్రీరాముడు రాజైనచో అతని అనంతరము అతని కుమారుడే రాజగును. ఈ కారణమున భరతునకు గాని అతని సంతానమునకు గాని భవిష్యత్తులో రాజ్యాధికారము పొందడి అవకాశమే శూన్యమగును. ఓ భామిని, రాజకుమారులలో అందరును రాజ్యమునకు ప్రభువులు కాలేరు. అందరినీ సింహాసనమును ఎక్కించుట రాజనీతి విరుద్ధము గదా, అది అనర్థదాయకము కూడా. ఓ సౌందర్య రాశి, అందువలన జ్యేష్ఠుని తరువాతి వారు ఎంతటి గుణవంతులైనను మహారాజుల పెద్ద కుమారునికే రాజ్యాధికారమును అప్పగింతురు. పుత్ర ప్రేమ గలవో కైకేయి, అదే జరిగితే నీ పుత్రుడైన భరతుడు రాజ్యాధికారమునకు దూరమగును. అంతేకాదు దిక్కులేని వాలి వలె సమస్త సుఖములను కోల్పోవును. నీ ప్రయోజనము కొరకే నేను ఇక్కడికి వచ్చి తిని, అయినను నా మాటల అంతర్ధానము నీవు గ్రహించుటలేదు. పైగా నీ సవతి అభివృద్ధి విషయమున నీవు సంతోషపడుచు నాకు బహుమతిని ఇచ్చుచున్నావు. ఎట్టి అడ్డంకులను లేకుండా రాజ్యాధికారమును పొందిన పిమ్మట శ్రీరాముడు భరతుని మరి ఒక దేశమునకు వేరొక లోకమునకు పంపించియే తీరును. భరతుడు బాలుడుగా ఉండగానే
అతనిని మేనమామ ఇంటికి పంపించి, నీవు తప్పు చేసితివి. సమీపమున ఉన్నప్పుడు స్థావరములైన వృక్షములపై, తీగలపై, పొదలపై కూడా అనురాగము ఏర్పడుట సహజము కదా. భరతుడు తన చెంతనే ఉన్నచో దశరథునకు అతనిపైనను మిక్కిలి మక్కువై ఉండేది. అట్లే రామ భరతుల మధ్య కూడా ప్రేమానురాగములు పరస్పరము వృద్ధి చెంది ఉండేవి. భరతునకు విధేయుడైన శత్రుఘ్నుడు అతనితో కూడి వెళ్ళినాడు. లక్ష్మణుడు శ్రీరాముని ఆశ్రయించి ఉన్నట్లుగానే శత్రుఘ్నుడును భరతుని ఆశ్రయములో ఉన్నాడు. శత్రుఘ్నుడు అయోధ్యయందే ఉన్నచో అతడు భరతుని ఉన్నతికై ప్రయత్నించి ఉండేవాడు. అడవిలోని కట్టెలు కొట్టి వాటిని అమ్ముకొని జీవించువారు ఒక చెట్టును కొట్టుటకు సిద్ధమైనప్పుడు దాని చుట్టూను ముండ్ల పొదలు ఆవరించి ఉండుటచే ఆ చెట్టును కొట్టుటకు సాధ్యము కాదు. పొదలు సన్నిహితముగా ఉండుటచే ఆ చెట్టునకు రక్షణ ఏర్పడి దానికి ప్రమాదము తొలగిపోవును. లక్ష్మణుని సామీప్యము వలన రామునకు రక్షణ కలిగినట్లే శత్రుఘ్నునితో కూడి ఇచటనే ఉన్నచో భరతునకును రక్షణ కలిగి ఉండేది. రామ లక్ష్మణులు మిగిలి సాన్నిహిత్యముతో కలిసి మెలిసి ఉండుట వలన వారు ఒకరికొకరు రక్షకులైరి. వారి సౌభ్రాతృత్వము అశ్విని కుమారుల వలె లోక ప్రసిద్ధిమైనది. ఆ కారణమున శ్రీరాముడు లక్ష్మణునకు ఎట్టి అపకారమును తలపెట్టడు. అతడు భరతునకు కీడు కలిగించుననుటలో సందేహము లేదు. ఈ ప్రమాదము ఉండుటను బట్టి భరతుడు కేకేయ రాజ్యము నుండి నేరుగా అడవులకు పోవుటయే సమంజసమని నాకు తోచుచున్నది. ఇది నీకును హితకరమే. అట్లుగాక ధర్మముననుసరించి దశరథుని యొక్క రాజ్యాధికారము భరతునికే సంక్రమించినచో నీకును నీ బంధువులకును శ్రేయస్కరమగును. భరతుడు సర్వ సుఖములకు అర్హుడైనను అతడే రామునకు సవతి తల్లివైన నీ కుమారుడగుట వలన అతనికి సహజ శత్రువు. సర్వాధికారములు గల రాముని యొక్క రాజ్యమున ఎట్టి అధికారములను లేని నీ పుత్రుడు ఎట్లు జీవింపగలడు? అడవిలో సింహము వలన భయముతో పారిపోవుచున్న గజరాజు వలె శ్రీరామునిచే తిరస్కృతుడు కానున్న భరతుని నీవే రక్షింపవలెను. పతి అయిన దశరథుని ప్రేమకు మిక్కిలి పాత్రురాలను అను గర్వముచే నీవు రామదూతయగు కౌసల్యను లోకడ తృణీకరించియుంటివి. రామమాతయగు కౌసల్యను లోగడ తృణీకరించియుంటివి. నీ సవతియగు ఆమె ఆ పగను ఇప్పుడు ఎట్లు తీర్చుకొనకయుండును? ఓ భామిని, సముద్రములు, పర్వతములు, నగరములు గల ఈ విశాలమైన భూమండలమునకు శ్రీరాముడు ప్రభువైనప్పుడు నీవు దీనురాలవై భరతునితో సహా తేరని అవమానాల పాలగుదువు. రాముడు రాజ్యాధికారమును చేపట్టినంతనే భరతుడు అన్ని విధములుగా చితికిపోవుట తథ్యము. కనుక నీ కుమారుడగు భరతునకు రాజ్యాధికారము దక్కునట్లుగాను శత్రువైన రాముడు అడవుల పాలగునట్లుగాను చూడుము. ఆ తర్వాత ఆవిడ ఏం చెప్పింది, ఇంకా ఏమేం ప్రేరణ చేసింది ఆవిడ కైకేయిని అనే కథా విశేషాన్ని మనం రేపు చదువుకుందాం. సర్వం శ్రీరామచంద్రమూర్తి పాదారవిందార్పణమస్తు. స్వస్తి.